వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మిస్సమ్మ కథలు. ఈరోజు మనం మకర సంక్రాంతి పండుగ గురించి తెలుసుకుందాం. ఇది 3 రోజుల పండుగ కావున మొదటి రోజు భోగి పండుగ. భోగి పండుగ యొక్క ప్రత్యేకతలు, పురాణ గాథ ఏమిటో తెలుసుకుందాం. చాలా కాలం క్రితం గోకులంలో ప్రజలందరూ ప్రతి ఏటా ఇంద్రుడిని పూజించేవారు. ఇంద్రుడు కూడా నేను వర్షాలు ఇస్తేనే వీళ్ళందరికీ తిండి దొరుకుతుందని, నేనే అందరికంటే గొప్పవాడినని చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాడు. ఒకరోజు చిన్ని కృష్ణుడు వాళ్ళ నాన్నగారితో, నాన్న, మనం ఇంద్రుడిని ఎందుకు పూజించాలి? మనకు ఆవులను కాపాడుకోవడానికి పచ్చని గడ్డిని మేతను ఇచ్చేది ఈ గోవర్ధన పర్వతం. మనం ఈ కుండనే పూజిద్దాం అని అంటాడు. అందరూ ఆ రోజు నుంచి కొండను పూజించడం మొదలు పెడతారు. దీనితో ఇంద్రుడికి చాలా కోపం వస్తుంది. నన్ను కాదని ఆ కొండను పూజిస్తారా? ఉండండి, మీ ఊరిని ముంచేస్తాను అని భయంకరమైన గాలివానలను పంపించి ఊరంతా నీళ్లతో మునిగిపోయేలా అందరినీ భయపెడతాడు. అప్పుడు చిన్ని కృష్ణుడు తన చిటికన వేలుతో ఆ పెద్ద గోవర్ధన పర్వతాన్ని ఒక గొడుగులాగా పైకి ఎత్తుతాడు. ఊరి ప్రజలందరూ, ఆవులు, జంతువులన్నీ ఆ కొండ కింద ఆశ్రయం పొందుతాయి. 7 రోజుల పాటు కృష్ణుడు అలాగే ఆ కొండను పట్టుకొని అందరినీ కాపాడుతాడు. చివరికి ఇంద్రుడికి అర్థమైంది, కృష్ణుడు సామాన్యుడు కాదు అని. తన తప్పు తెలుసుకొని తన గర్వాన్ని వదిలేసి కృష్ణుడి కాళ్ళ మీద పడి క్షమించమని అడిగాడు. అలా ఇంద్రుడి గర్వం పోయి జ్ఞానం వచ్చిన రోజునే మనం భోగిగా జరుపుకుంటున్నాం. భోగి ప్రాముఖ్యత. భోగి అంటే భోగభాగ్యాలను ఇచ్చేది అని అర్థం. పాతను వదిలేసి కొత్తదనాన్ని ఆహ్వానించడమే ఈ పండగలోని ముఖ్య ఉద్దేశం. భోగి రోజునే గోదాదేవి అంటే ఆండాళ్ తల్లి రంగనాథ స్వామిని వివాహం చేసుకుందని పురాణాలు చెబుతాయి. అందుకే వైష్ణవాలయాలలో ఈరోజు గోదాదేవి కళ్యాణం ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. రెండవ రోజు మకర సంక్రాంతి. సంక్రాంతి అంటేనే మార్పు అని అర్థం. సూర్యుడు ధనుర్రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే రోజే మకర సంక్రాంతి. ఈ రోజు నుండి సూర్యుడు భూమధ్య రేఖకు ఉత్తరం వైపుగా ప్రయాణించడం ప్రారంభిస్తాడు. దీనిని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. ఈ కాలంలో పగటి సమయం పెరిగి రాత్రి సమయం తగ్గుతుంది. పురాణాల ప్రకారం సంక్రాంతి రోజున కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు తన కుమారుడైన శనిదేవుడిని చూడడానికి వెళ్ళే రోజు ఇది. తండ్రి కొడుకుల మధ్య ప్రేమకు ఇది సంకేతం. అలాగే భగీరథుని తపస్సుకు మెచ్చిన గంగాదేవి ఆకాశం నుండి భూమికి దిగివచ్చి కపిల మహర్షి ఆశ్రమం గుండా ప్రవహించి సాగర సంగమం చేసింది ఈ రోజునే. మరొక విషయం, మహాభారతంలో భీష్ముడు తన ప్రాణాలను వదలటానికి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం కోసమే ఎదురు చూశాడు. సంక్రాంతి పండుగలో 3వ రోజు కనుమ. ముఖ్యంగా రైతులకు మరియు పశువులకు అంకితం చేయబడిన రోజు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి గోవులను, గోపాలకులను ఇంద్రుడి కోపం నుండి రక్షించిన రోజుగా కూడా కనుమను భావిస్తారు. అందుకే ఆవులను పూజించడం ఆచారంగా మారింది. అలా ఈ 3 రోజులకు 3 ప్రత్యేకతలు ఉన్నాయి. భోగి, పాత ఆలోచనలు, చెడు అలవాట్లను వదిలేసి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి. సంక్రాంతి, సూర్యుడిని ఆరాధించడం మరియు కొత్త బియ్యంతో వండిన పొంగలిని నైవేద్యంగా పెట్టడం. కనుమ, వ్యవసాయంలో తమకు తోడుగా నిలిచిన పశువులకు కృతజ్ఞతగా పూజలు చేసే రోజు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.